అభివృద్ధిపై చర్చకు బాబు సహా ఎవరొచ్చినా తాను సిద్ధమన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. పేదల కష్టాలు చంద్రబాబుకు తెలియవని, రాజధాని పేరు చెప్పి వ్యాపారం చేయడమే తెలుసన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే అమరావతి రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేమీ చేయలేరన్నారు. 5 ఏళ్లలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు మంత్రి ధర్మాన. చంద్రబాబు కొడుకు ఏం తెలుసు, పాడు చేసేస్తాను అంతా జగన్మోహన్ రెడ్డి నన్ను ఏంటి ముద్దబ్బాయి అతను ఏం తెలుసు అతనికి, దీని వెనకున్న మర్మం ఏంటి? ఎప్పుడైనా వాళ్ళు ప్రజల తరపు నుంచి ఆలోచిస్తే తెలియడానికి, ప్రజల వైపు నుంచి నువ్వు ఆలోచిస్తే తెలుస్తుంది. రాజధాని పేరు పెట్టి వ్యాపారం చేయాలనుకున్నాడికి ఈ పేద వాళ్ళ కుటుంబాల కన్నీరు, వారి ఆకలి, వారి కడుపు మంట, వారి నిస్సహాయం, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఎప్పుడు తెలుస్తాయి అంటాను నేను ఇంత మాటలు మాట్లాడతానని నాకు వచ్చి తిడతారు. ఇప్పటికి వచ్చి చంద్రబాబు ఫేస్ చేయలేడు నన్ను. ఏడు పనిమాని మాటలు, ఇసుక అమ్ముకుంటారు, ఇటుక అమ్ముకుంటారు, మెట్లు అమ్ముకుంటారు. ఇదా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి నువ్వు మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? దీనికోసమైనా మళ్ళీ ఓటు అడుగుతున్నాను, ఇదేనా చేస్తావు? ముష్టి పరిపాలన 5 సంవత్సరాలు నీ పరిపాలనలో నువ్వు చూసావు, మీ మంత్రి చూసినట్టు 5 సంవత్సరాలు అయింది. ఇసుమంత మార్పు తేలేకపోయినా నువ్వా విమర్శించింది జగన్మోహన్ రెడ్డిని? నువ్వా ఈ పాలనని విమర్శించండి? నీకు సిగ్గు సేవ ఉందా? చంద్రబాబు కదా ఎవరు మాట్లాడలేరు. రమ్మని ఒక వేదిక మీదకి ఎవరైనా నువ్వు ఎంతసేపు ఎందుకు? నేను మొదట చెప్పాను ఒక మాట, ఎందుకు మీరు చేయలేకపోతే మీది వ్యాపారం, ధనం సంపాదన కోసం మీరు పరిపాలన ఉపయోగించాలని మీరు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే జనం తాలూగా జీవనాన్ని మార్చాలి అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మీకు మనం వచ్చేస్తాం.